రెబెల్ స్టార్ ప్రభాస్ మళ్లీ గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆదిపురుష్ సమయంలో ఆయన తన కాలికి పలుమార్లు శస్త్రచికిత్స చేయించినట్లుగా వార్తలు వచ్చాయి. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా నడిచేందుకు ఆయన మరొకరి సపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన షూటింగ్లో గాయపడినట్లుగా స్వయంగా ఆయన చెప్పిన లేఖ ఒకటి సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ గాయం కారణంగానే జపాన్ ప్రేక్షకులకు ప్రభాస్ సారీ చెప్పారు. ప్రభాస్కి గాయమైతే జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పడం ఏమిటని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రం ఇండియాలో సంచలనాలను సృష్టించి ప్రభాస్ కెరియర్లో మరో 1000 కోట్లు బీట్ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాను జపాన్లో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. 2025 జనవరి 3వ తేదీన ఈ సినిమా జపాన్లో గ్రాండ్గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ప్రభాస్ జపాన్ వెళ్లాల్సి ఉంది. ఇంతకు ముందు బాహుబలి టైంలో కూడా జపాన్ ప్రేక్షకులు ప్రభాస్ ని ఎలా ఆదరించారో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ రాక కోసం ఆయన జపాన్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తూ ఉన్నారు. కానీ సడన్ గా ప్రభాస్ కి గాయం కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ జపాన్ రావడం లేదని తెలిపారు. అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్ కి అభిమానులకు సారీ చెబుతూ ఓ మెసేజ్ ని ప్రభాస్ పాస్ చేశారు. దీంతో అక్కడి ఫ్యాన్స్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యామని చెబుతూనే ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ రెబల్ స్టార్ తన మెసేజ్ లో ఏం చెప్పారంటే, నాపై నా వర్క్ పై ప్రేమ చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. బాహుబలి తర్వాత జపాన్ వెళ్లే అవకాశం రాలేదు. నేను అక్కడికి వెళ్లాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చినప్పటికీ కూడా వెళ్ళలేకపోతున్నాను. కారణం సినిమా షూటింగ్ సమయంలో నా కాలు బెనికింది. అందుకే వెళ్ళలేకపోతున్నాను. ఈ విషయాన్ని మా డిస్ట్రిబ్యూటర్ ట్విన్ కు చెప్పగా ఆయన ఎంతో సపోర్ట్ అందించారు. జనవరి 3వ తేదీ శుక్రవారం ఈ సినిమా విడుదల చేసేందుకు వారు పెట్టిన ఎఫర్ట్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ త్వరలోనే కలుస్తాను అని ప్రభాస్ తన మెసేజ్ లో తెలిపారు. మరోవైపు ప్రభాస్ సలార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూట్ లోనే గాయపడి ఉంటారని టాక్ నడుస్తోంది. అలాగే మారుతితో చేస్తున్న ది రాజా సాబ్ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రభాస్ తన షూట్ ని పూర్తి చేశారు. కల్కి 2898 ఏడి పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ లో ఉండగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రం 2025 ఫస్ట్ క్వార్టర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. హను రాఘవపూడితో సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇవి కాకుండా ఇంకో 3 సినిమాలకు ఆయన సైన్ చేసి ఉన్నారు.